వెలిశాలలో పొడిసినటువంటి ఎర్రపొద్దు మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో అస్తమించింది. వెలిశాల వేగుచుక్క నేల రాడాలన్న వార్తతో నేల రాలాడన్న వార్తతో ఏదైతే వెలిశాల గ్రామం అంతా కూడా శోకసంద్రమైనటువంటి పరిస్థితి. కుటుంబ సభ్యులు కావచ్చు, మరోవైపు ఆయన చిన్ననాటి స్నేహితులు కావచ్చు, గ్రామస్తులు కావచ్చు, ఆయనకు సంబంధించినటువంటి ఆనాటి జ్ఞాపకాల్ని యాద్ చేసుకుంటూ మరి బరువెక్కినటువంటి హృదయంతో మరి శోకసంద్రమవుతూ కన్నింటి పర్యంతమైనటువంటి పరిస్థితి. మరోవైపు ఆయన సోదరుడైనటువంటి గాజర్ల అశోక్ కూడా మరి ఆయనతో ఉన్నటువంటి అనుబంధాన్ని కావచ్చు, ఉద్యమ సమయంలో ఉన్నటువంటి అనుబంధాన్ని కావచ్చు గుర్తు చేసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపించింది. మరోవైపు పౌర హక్కుల సంఘం నాయకులు కూడా ఈ యొక్క ఎన్కౌంటర్ కాదు, ఇది మరి ప్రభుత్వం చేసినటువంటి హత్యగా వాళ్ళు కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా ఆపరేషన్ కగార్ను మరి ఆపాలని కూడా డిమాండ్ చేస్తున్నటువంటి వేళ ఏదైతే వెలిశాల గ్రామంలో మరి భౌతిక కాయాన్ని చూసేందుకు గాజర్ల రవి అలియాస్ ఎవరైతే ఉదయ్ అలియాస్ గణేష్ భౌతిక కాయాన్ని చూసేందుకు మరి పెద్ద సంఖ్యలో కూడా మరి జనాలంతా వచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. వేల సంఖ్యలో కూడా ఆయన భౌతిక కాయాన్ని చూసినటువంటి పరిస్థితి. కడసారి చూపు కోసం మరి ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఆయన కడసారి చూపునైతే చూసినటువంటి పరిస్థితి కనిపించింది. సో మొత్తానికైతే ఈ యొక్క పౌర హక్కుల సంఘం నాయకులు కావచ్చు, మరోవైపు ప్రజా సంఘాల నాయకులు కావచ్చు, ఎవరైతే కళాకారులు కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి భావోద్వేగాన్ని కూడా మీడియా ముఖంగా పంచుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపించింది. సో మొత్తానికైతే ఆయన యుక్త వయసులో ఉన్నప్పుడే మరి విప్లవోద్యమం వైపు మళ్ళినటువంటి పరిస్థితి కూడా యాదు చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపించింది. దాదాపు వాళ్ళ గాజర్ల ఎవరైతే సారయ్య ఉన్నారో ఆయన వెళ్ళిన తర్వాత ఇక్కడ జరిగినటువంటి నీటి సంఘానికి సంబంధించినటువంటి ఎన్నికల్లో మరి అన్యాయం జరిగిందంటూ ఇక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణ వర్గానికి చెందినటువంటి కొంతమంది మరి తనపై దౌర్జన్యం చేశారు, అన్యాయం చేశారు అని చెప్పేసి మరి ఆయన అడవిబాట పట్టినటువంటి తరుణంలో ఆ తర్వాత ఈయన కూడా మరి వాళ్ళ అన్నయ్య బాటలోనే గాజర్ల రవి కూడా అడవిబాట పట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. దాదాపు ఈయనకు సంబంధించినటువంటి బాల్యాన్ని కనుక మనం చూసినట్లయితే కనుక 1984లో వెలిశాల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలోనే 10వ తరగతి వరకు చదువుకున్నారు. ఆ తర్వాత 1985లో హనంకొండ ఐటీఐ కళాశాలలో కూడా చదివినటువంటి పరిస్థితి. ఆ తరుణంలోనే మరి ఆర్ఎస్యూతో కూడా మరి పనిచేసినటువంటి పరిస్థితి కూడా ఉండేదన్నట్టు సమాచారం. మరి అప్పుడే ఆయన కళాశాల భవనం పైన ఎర్ర జెండా ఎగిరేశారనేటటువంటి వార్తలతో పోలీసులు కూడా ఆయనను తీసుకెళ్లడం జరిగింది, అరెస్ట్ చేయడం జరిగింది, మరి చిత్రహింసలు కూడా గురి చేయడం జరిగిందని కూడా మనకు తెలుస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి కొంత సమాచారం మేరకు, గ్రామస్తులు అందించినటువంటి సమాచారం మేరకు. ఇక ఆ తర్వాత 1991-92 ప్రాంతంలో ఆయన మరి ఇక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలంటే వెలిశాల గ్రామానికి సంబంధించి ఏదైతే ఉద్యమానికి ఊపిరిపోసినటువంటి వెలిశాల గ్రామం నుంచి మరి ప్రజలకు న్యాయం జరగాలంటే అది తుపాకీ గొట్టం ద్వారానే సాధ్యం అని చెప్పేసి ఆయన అడవి బాట పట్టి మరి చివరి వరకు కూడా మరి ఆయన చనిపోయేంత వరకు కూడా మరి నమ్మినటువంటి సిద్ధాంతానికి కట్టుబడే మరి ఆయన జీవి విడిచినటువంటి పరిస్థితి, నేల కొరిగినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. సో మొత్తానికైతే ఈ అంతిమ యాత్రలో మరి పెద్ద సంఖ్యలో మరి గ్రామస్తులు కావచ్చు, మేధావులు కావచ్చు, మరోవైపు ప్రజా సంఘాలు, పౌర సంఘాలు ఇట్లా ప్రతి ఒక్కరు కూడా హాజరైనటువంటి పరిస్థితి కనిపించింది. ఎక్కడ చూసినా కూడా వెలిశాల మొత్తం కూడా ఎరిపెక్కినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపించింది. ఆయనతో ఉన్నటువంటి అనుబంధాన్ని కావచ్చు, ఆయనతో ఉన్నటువంటి ఆత్మీయతను కావచ్చు గుర్తు చేసుకున్నటువంటి పరిస్థితి. దాదాపు ఇంతకుముందు కూడా మరి గాజర్ల రవి చనిపోయినటువంటి వార్తలు ఇంతకుముందు కూడా వచ్చినటువంటి పరిస్థితిలో మరోసారి కూడా ఆ వార్త అబద్ధమైతే బాగుండు అని ప్రతి గుండె కూడా కోరుకుంటుంది ఇక్కడ వెలిశాలకు సంబంధించి. ఎందుకంటే దాదాపు 32 ఏళ్ల క్రితం ఆయన అడవిబాట అజ్ఞాతంలోకి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత 32 ఏళ్ల తర్వాత మరి విగత జీవిగా తిరిగి రావడాన్ని ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులంతా కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. గతంలో కూడా ఏదైతే ఈయన మహదేవ్పూర్కి సంబంధించినటువంటి ఏరియా కార్యదర్శిగా కూడా పనిచేశారు. అదేవిధంగా తెలంగాణలో కూడా సుదీర్ఘకాలం పాటు ఆయన పనిచేసినటువంటి పరిస్థితి. ఆ తర్వాత చూసినట్లయితే కనుక ఏదైతే నార్త్ తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీకి సంబంధించి కూడా ఆయన కార్యదర్శిగా పనిచేశారు, రాష్ట్ర కమిటీ సభ్యుడిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత ఏఓబి కార్యదర్శి నారాయణ మరి ఏదైతే 2016లో మరి ఎన్కౌంటర్ అయిన తర్వాత ఆయన మరి చనిపోయిన తర్వాత ఆ బాధ్యతల్ని ఏఓబి రాష్ట్ర కార్యదర్శిగా మరి గణేష్ తీసుకోవడం జరిగింది. ఆ విధంగా మరి అంచెలంచెలుగా ఏదైతే మహదేవ్పూర్కి సంబంధించినటువంటి ఏరియా కార్యదర్శిగా ప్రస్థానాన్ని మొదలుపెట్టి ఆ తర్వాత రాష్ట్ర కార్యదర్శిగా ఏఓబి కార్యదర్శిగా కూడా ఆయన మారినటువంటి పరిస్థితిని కూడా ఇక్కడ అందరూ కూడా చూస్తున్నారు. ఆయనకు సంబంధించినటువంటి అంచెలంచెలుగా మరి ఏదైతే మావోయిస్టు పార్టీలో ఎదిగినటువంటి పరిస్థితిని కూడా ఇక్కడ చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపించింది. మొత్తానికి వెలిశాల గ్రామం అంతా కూడా ఎరుపెక్కి ఆ తర్వాత శోక సంద్రంలో మునిగిపోయినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపించింది. వెలిశాల నుంచి వీడియో జర్నలిస్ట్ సత్యనారాయణతో సమీర్, ఆర్బీ న్యూస్.